వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా అమలుకు చట్టం చేయకుండా వాటిని వ్యతిరేకంగా మాట్లాడుతున్న బీజేపీపై సామాజిక వర్గాలు పోరాటం నిర్వహించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పిలుపునిచ్చారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో మేడ్చల్ మల్కాజ్గిరి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సబితా కుమారుని వివాహంలో పాల్గొన్న అనంతరం మాట్లాడారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా అమలుకు చట్టం చేయకుండా వాటికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న బీజేపీపై సామాజిక వర్గాలు పోరాడి నిర్వహించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెల్సీ పిలుపునిచ్చారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో మేడ్చల్ మల్కాజ్గిరి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సబితా కుమారుని వివాహంలో పాల్గొని అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి జహాంగీర్, మల్లు లక్ష్మి, రాష్ట్ర నాయకులు జి రాములతో కలిసి ఆయన మాట్లాడుతూ, దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పించకుండా పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేయకుండా నిర్లక్ష్యంతో బీసీల పట్ల వ్యతిరేక భావంతో తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన తీర్మానం చేసినప్పటికీ బీసీ రిజర్వేషన్ బిల్లుపై తీవ్ర వ్యతిరేకంగా మాట్లాడడం బీసీల పట్ల బీజేపీకి ఉన్న చిత్తశుద్ధిని రుజువు చేస్తుందన్నారు. మరోవైపు గవర్నర్ ఆధీనంలో ఉన్న బిల్లుపై వెంటనే సంతకం చేయాలని డిమాండ్ చేశారు. బీసీల 42% రిజర్వేషన్లపై మనువాద భావాజాలంతో వ్యతిరేకిస్తున్న బీజేపీని గద్దదించడమే దేశంలో ఉన్న ప్రజల తక్షణ కర్తవ్యమని ఆయన పిలుపునిచ్చారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి జహాంగీర్, మల్లు లక్ష్మిలు మాట్లాడుతూ, బీజేపీ అధికారంలో ఉన్న అనేక రాష్ట్రాల్లో దళితులపై, గిరిజనులపై, మైనార్టీలపై, అణగారిన వర్గాల ప్రజలపై పెద్ద ఎత్తున దాడులు, దౌర్జన్యాలు చేస్తుందన్నారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, తప్పట్ల స్కైలాబ్ బాబు, డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జిల్లెల పెంటయ్య, జిల్లా కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య, మండల కార్యదర్శి సిర్పంగి స్వామి, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్, గోకారం మాజీ సర్పంచ్ సిర్పంగి శ్రీరాములు, మండల కమిటీ సభ్యులు కవిడే సురేష్, నాయకులు వడ్డేపోయిన వెంకటేష్, వనం రాజు, నారి రామస్వామి, రాపోతు వెంకులు, ఈర్ల రాహుల్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోనే తొలగించడం జరిగింది. మైనార్టీలు అట్లాగే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళకి ఓటు వేయాలనుకునే వాళ్ళను ఆ ఓట్ల నుంచి దూరం చేయడానికి 65 లక్షల ఓట్లు తగ్గించింది. అంతకుముందు జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో, మిగతా రాష్ట్రాల ఎన్నికలనేమో బోగస్ ఓట్లను, వేల ఓట్లను బోగస్, ప్రతి నియోజకవర్గంలో 3000కు తగ్గకుండా జీరో అడ్రస్ పేరుతో, అంటే ఎలాంటి ఇంటి నంబర్ లేకుండా అడ్రస్ లేనటువంటి వాళ్ళు ప్రతి నియోజకవర్గంలో 3000 మంది ఉన్నారు. అక్రమంగా ఒక్కొక్క ఇంట్లో 80 మంది, అట్లాగే 200 మంది ఒక్కొక్క ఇంట్లో దొంగ ఓట్లు చేర్పించి ఆ రకంగా మహారాష్ట్రలో కానీ మన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అధికారంలోకి రావడం జరిగింది. అది దొంగ ఓట్లతోన మోడీ ఇప్పుడు పార్లమెంట్లో మెజార్టీ సాధించాడు, అధికారంలో కొనసాగుతున్నాడు. ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా వివరించాల్సినటువంటి ఎన్నికల కమిషన్ దానికి పూర్తిగా భిన్నంగా ఉంది. వాళ్ళకి అనుకూలంగా వివరిస్తుంది, ఏజెంట్గా వివరిస్తుంది, ప్రజాస్వామిక హక్కుల్ని పూర్తిగా కాలరాసేటటువంటి వైఖరి తీసుకుంటుంది. ఒకవైపు ట్రంప్ వ్యతిరేకంగా ట్రంప్ సుంకాలు మన భారతదేశం మీద విధిస్తూ రష్యాతో మీరు ఆయిల్ కొనుక్కోకూడదని ఒప్పందాలు ఒత్తిడి చేస్తుంటే దాని మీద మౌనంగా ఉంటారు. పాకిస్తాన్ భారతదేశాన్ని యుద్ధాన్ని నేనే ఆపేసానని ట్రంప్ అంటే సామ్రాజ్యవాదులకు తలొగ్గుతారు. ఇక్కడ సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా ఉంటారు, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉంటారు, రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారు, రాజ్యాంగాన్ని మార్చేసి పూర్తిగా మనువాదాన్ని తీసుకురావాలని చెప్పి ధోరణితో బీజేపీ వివరిస్తుంది. మనువాదం రావడం అంటే మొత్తం శూద్ర వర్ణాలకంతా కూడా హక్కులు లేకుండా చేయడం, మహిళలకు హక్కులు లేకుండా చేయడం అనేటటువంటి దాని విధానం ఆర్ఎస్ఎస్ అటువంటి భావాల్ని తీసుకొస్తుంది. అందులో భాగంగానే సామాజిక న్యాయం అంటే మత రాజకీయాలు కుదరవు కాబట్టి మతోన్మాదాన్ని రెచ్చగొట్టాలంటే మత రాజకీయాలు అవసరం. అందుకని మతోన్మాద రాజకీయాలు కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వివరించేటటువంటి విధానాల్ని బీజేపీ కేంద్ర ప్రభుత్వం వివరిస్తుంది. వాటికి వ్యతిరేకంగా ప్రజలు వివరించాల్సిన అవసరం ఉంది. బీజేపీని గద్దె దించకపోతే దేశంలో రాజ్యాంగం ఉండదు, ప్రజాస్వామ్యం ఉండదు, సామాజిక న్యాయం
ఉండదు, ప్రజాస్వామిక హక్కులే ఉండవు. అందుకని బీజేపీని గద్దె దించడమే ఇప్పుడు దేశ ప్రజల ముందున్న ప్రధానమైనటువంటి కర్తవ్యం. అట్లాగే సామాజిక న్యాయం కోరే ప్రతి శక్తులు కూడా బీజేపీని గద్దె దించడానికి పూనుకోవాల్సి ఉంటుంది. ఆ రకంగా ప్రజలు ముందుకు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ శ్రావణ మాసం ఆదివారం పురస్కరించుకొని శ్రీ ఆదిపరాశక్తిగా శ్రీ ఎల్లమ్మ అమ్మవారి దర్శన భాగ్యం భక్తులకు కలిగింది. కనగల్ మండలంలోని దర్వేష్పురం పర్వతగిరి పొలిమరలో వెలిసిన శ్రీ ఎల్లమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాసం 3వ ఆదివారం పురస్కరించుకొని ఆలయ ముఖ్య అర్చకులు నాగోజు మల్లాచారి అర్చకత్వంలో శ్రీ ఎల్లమ్మ అమ్మవారిని ముగ్గురమ్మల మూల కుటుంబ అయిన ఆదిపరాశక్తిగా అలంకరణ చేయడం జరిగింది. శ్రావణ మాసం ఆదివారం పురస్కరించుకొని శ్రీ ఆదిపరాశక్తిగా శ్రీ ఎల్లమ్మ అమ్మవారి దర్శన భాగ్యం భక్తులకి కలిగింది. కన్గల్ మండలంలోని దర్వేశ్వరం పర్వతగిరి పొలిమరలో వెలిసిన శ్రీ ఎల్లమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాసం 3వ ఆదివారం పురస్కరించుకొని ఆలయ ముఖ్య అర్చకులు నాగోజు మల్లాచారి అర్చకతత్వంలో శ్రీ ఎల్లమ్మ అమ్మవారిని ముగ్గురమ్మల మూల కుటుంబ అయిన ఆదిపరాశక్తిగా అలంకరణ చేయడం జరిగింది. ఈ రోజు సెలవు రోజు కావడం వల్ల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజలు చేయించారు. మహిళా భక్తులు తమ వెంట తెచ్చుకున్న చీరలని అమ్మవారికి సమర్పించి వడిబియ్యం పోసి గాజులు సమర్పించి నిమ్మకాయ దండలు సమర్పించి మట్టి కుండలు నైవేద్యం వండి బోనాలు సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఇట్టి పూజా కార్యక్రమంలో ఆలయ ఈవో అంబంటి నాగిరెడ్డి, చైర్మన్ చీదేటి వెంకటరెడ్డి, ఆలయ అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. శివాయై నమః ఓం శివకర్తే నమః ఓం సత్యే నమః ఓం విమలాయై నమః ఓం విశ్వజనన్యే నమః ఓం. నల్గొండ పట్టణ ప్రజలకు అందుబాటు ధరల్లో ఉండే విధంగా ఇంటి ప్లాట్లను విక్రయించడం జరుగుతుందని మేనేజింగ్ పార్ట్నర్స్ మొహమ్మద్ బాషిరుద్దీన్ తెలిపారు. నల్గొండలోని గిరకబాయిగూడెం రోడ్లో రాయల్ సాయికృష్ణ హౌసింగ్ కాలనీ ప్రారంభోత్సవం చేశారు. నల్గొండ పట్టణ ప్రజలకు అందుబాటు ధరల్లో ఉండే విధంగా ఇంటి ఫ్లాట్లను విక్రయించడం జరుగుతుందని మేనేజింగ్ పార్ట్నర్ మొహమ్మద్ బషీరుద్దీన్ తెలియజేశారు. నల్గొండలోని గిరకబాయిగూడెం రోడ్లో రాయల్ సాయి కృష్ణ హౌసింగ్ కాలనీ ప్రారంభోత్సవం చేశారు. తమ రాయల్ రియల్ ఎస్టేట్ అండ్ బిల్డర్స్ వారి సౌజన్యంతో ఈ వెంచర్ని ప్రారంభించినట్లు బషీర్ తెలిపారు. రాయల్ రియల్ ఎస్టేట్ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలో ఎన్నో విజయవంతమైన వెంచర్స్ నిర్వహించడం జరిగిందని, నల్గొండ పట్టణ ప్రజల సౌకర్యార్థం సాయి కృష్ణ హౌసింగ్ కాలనీ ఏర్పాటు చేస్తున్నామని, ఇళ్లు కట్టుకోవడానికి అన్ని సదుపాయాలు కల్పిస్తామని బషీర్ తెలిపారు. కార్యక్రమంలో రాయల్ సాయి కృష్ణ పార్ట్నర్స్ మరియు సభ్యులు, కస్టమర్స్ తదితరులు పాల్గొన్నారు. దగ్గర కొన్నాను సార్. చూడండి సార్. హైదరాబాద్ రోడ్డుకు దగ్గరలో ఉన్నది. రేట్లు కూడా రీజనబుల్.
అధికంగా. కాబట్టి దీనికి పెద్ద ఎత్తున మద్దతు తెలిపిన ప్రజలందరికీ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని షారాజీపేట గ్రామంలో ఇంటింటి ప్రచారం సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు నీరటి చంద్రమోహన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తానని చెప్పి యువతను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని తెలియజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని సారాజిపేట గ్రామంలో ఇంటింటి ప్రచారం సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు నీరటి చంద్రమోహన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తానని చెప్పి యువతను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ కల్లెం యాదగిరి, నరసింహులు, అంజమ్మ, అనంతమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరుని ప్రజలు ఎండగట్టే పరిస్థితిలో ఈరోజు ఉన్నారు. ఈరోజు 6 గ్యారెంటీలతో పేరుతో కాలయాపన చేస్తున్న ఈ ముఖ్యమంత్రి ఈరోజు 420 హామీలు ఇచ్చిండు. ఎవరికి ఏమి చేయలేని ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ కాదా అని నేను అడుగుతున్నా. ఈరోజు రిజర్వేషన్ల పేరుతో ఢిల్లీకి పయనమవుతున్న ఈ ముఖ్యమంత్రికి ప్రజలపైన విశ్వాసం లేదు. ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మరి ఢిల్లీకి ముఖ్యమంత్రి ఈ రేవంత్ రెడ్డి అని నేను అడుగుతున్నా. ఈరోజు బీసీలకు న్యాయం చేస్తానని అంటుండు. ఈరోజు వరకు కూడా ఏమి న్యాయం చేయలేని ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ కాదా అని నేను అడుగుతున్నా. ఈరోజు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, మరి రేవంత్ రెడ్డి కామారెడ్డి డిక్లరేషన్లో మాట్లాడుతూ ఈ హామీలనన్నీ నెరవేరుస్తా అన్నాడు. మరి ఈరోజు వరకు కూడా ఏమి చేయలేని ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ కాదా అని నేను అడుగుతున్నా. ఈరోజు దేశంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరుని ప్రజలు ఎండగట్టే పరిస్థితిలో ఈరోజు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ తీరుని ఎండగడుతుంది. ఇంద్రమ్మ ఇండ్లతోటి కాలయాపన చేస్తున్న ఈ ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే బీసీల పైన 42% రిజర్వేషన్లు అని చెప్పినాడు. ఈ రోజు వరకు కూడా 10% అంట తుర్కోళ్ళకి ఇస్తా అంటున్నాడు. ఏ ఏ ఏ ముఖంతో తుర్కోళ్ళకి ఇస్తాడని నేను అడుగుతున్నా. ఈరోజు ఈ ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేదు ఈ రాష్ట్రం పైన అని తెలియజేస్తున్నా. నల్గొండ ప్రభుత్వ ప్రధానాసుపత్రి ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చెప్పారు. ఆదివారం ఆమె ప్రభుత్వ ప్రధానాసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్యాజువాలిటీ, ఐసీయూ, ఏఐసీయూ, సర్జికల్ వార్డ్, మెడికల్ వార్డ్, రేడియాలజీ తదితర విభాగాలను తనిఖీ చేసి డాక్టర్లు, నర్సులతో మాట్లాడి ఆసుపత్రి ద్వారా అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. నల్గొండ ప్రభుత్వ ప్రధానాసుపత్రి ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చెప్పారు. ఆదివారం ఆమె ప్రభుత్వ ప్రధానాసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్యాజువాలిటీ, ఐసీయూ, ఏఎంసీయూ, సర్జికల్ వార్డ్, మెడికల్ వార్డ్, రేడియాలజీ తదితర విభాగాలను తనిఖీ చేసి డాక్టర్లు, నర్సులతో మాట్లాడి ఆసుపత్రి ద్వారా అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఐసీయూ, రేడియాలజీ తదితర విభాగాలలో ఎంతమంది పేషెంట్లు ఉన్నారని, ఐసీయూలో ఎన్ని బెడ్లు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధులతో ప్రధాన ఆసుపత్రికి వస్తున్న వారి వివరాలను సైతం జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. రేడియాలజీ విభాగం ద్వారా రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. రేడియాలజీ విభాగం దూరంగా ఉన్నందున నడవలేని పేషెంట్లకు మొబైల్ ఎక్స్రే యూనిట్ ద్వారా ఎక్స్రే తీయించడం జరుగుతుందని, నడవగలిగే వారిని వీల్ చైర్ మీద రేడియాలజీకి తీసుకెళ్తున్నట్లు డాక్టర్లు తెలిపారు. అన్ని విభాగాలు పరిశీలించిన తర్వాత మందులు, వైద్య సేవలు, టెస్టులు, ఇతర పరీక్షలపై జిల్లా కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ ప్రధానాసుపత్రిలో అవసరమైన అన్ని వైద్య పరికరాలు, సేవలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రత్యేకించి నిరంతర వర్షాకాలం వలన సీజనల్ వ్యాధులతో ఎక్కువ మంది ఆసుపత్రికి వస్తున్నారని, వారందరికీ తగిన వైద్య చికిత్సలు అందించేలా డాక్టర్లు, సిబ్బంది, నర్సులు అందుబాటులో ఉండాలని, మందులు, ఇతర ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాల్సిందిగా ఆమె ఆదేశాలు జారీ చేశారు. అలాగే పరీక్షల నిర్వహణలో సైతం ఎలాంటి నిర్లక్ష్యం,
ఇబ్బంది లేకుండా రోగులకు అవసరమైన అన్ని పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీకాంత్ వర్మ, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఈశ్వర్, ఆర్ఎంఓ కిరణ్ కుమార్, టీఎస్ఎం ఐడీసీ రాజశేఖర్, జితేందర్ తదితరులున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ చౌటుప్పల్ కార్యాలయంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఒబ్బు వెంకటయ్య అధ్యక్షతన పాలకవర్గ సాధారణ సమావేశం ఏర్పాటు చేశారు. ఇట్టి సమావేశంలో మార్కెట్ యార్డ్ చౌటుప్పల్ అభివృద్ధిలో భాగంగా మార్కెట్ యార్డు బయట షాపింగ్ కాంప్లెక్స్ మరలా రిటెండర్ వేసి మార్కెట్ ఆదాయం పెంచాలని చౌటుప్పల్ మార్కెట్ యార్డులో మార్కెట్ కమిటీ సమావేశం నిర్ణయించడం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ చౌటుప్పల్ కార్యాలయంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఒబ్బు వెంకటయ్య అధ్యక్షతన పాలకవర్గ సాధారణ సమావేశం ఏర్పాటు చేయడమైనది. ఇట్టి సమావేశంలో మార్కెట్ యార్డ్ చౌటుప్పల్ అభివృద్ధితో భాగంగా మార్కెట్ యార్డ్ బయట షాపింగ్ కాంప్లెక్స్ మరలా రిటెండర్ వేసి మార్కెట్ ఆదాయం పెంచాలని చౌటుప్పల్ మార్కెట్ యార్డ్లో మార్కెట్ కమిటీ చైర్మన్ అధ్యక్షతన ధాన్యం కొనుగోలు కేంద్రం మరియు ప్రతి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించి ఆమోదించడం జరిగింది. అలాగే రైతులకు ఉపయోగంగా అర్థం చౌటుప్పల్ మార్కెట్ వచ్చినటువంటి కార్పల్లీలను మరియు ధాన్యం ఆరబెట్టి యంత్రాలను పరిశీలించి మార్కెట్ యార్డ్ నందు చెట్లు నాటడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ రఘురామారెడ్డి, వెలిమినేడు మండల వ్యవసాయ అధికారి నాగరాజు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పాల్గొన్నారు. శ్రావణ మాసం సందర్భంగా శ్రీ ముత్యాలమ్మ దేవస్థానంలో ఘనంగా ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణ మాసం సందర్భంగా శ్రీ ముత్యాలమ్మ దేవస్థానంలో ఘనంగా ఉత్సవాలు నిర్వహించారు. గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బెస్తా సేవా సంఘం అధ్యక్షులు గుండు వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలను దగ్గరుండి నిర్వహించారు. ప్రత్యేక పూజల్లో మాజీ కౌన్సిలర్ కొండూరు సత్యనారాయణ, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ, గుండెబైన యాదగిరి, సింగం సత్యనారాయణ, కూరెల్ల విజయ్ కుమార్, లక్ష్మయ్య, మల్లయ్య, బెస్త సంఘం సభ్యులు, బీసీ నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. పానగల్ రోడ్లో గల 19వ వార్డు శ్రీనగర్ కాలనీలో శ్రావణ మాసం సందర్భంగా మరి ముత్యాలమ్మ అమ్మవారి బోనాల పండుగ కార్యక్రమాన్ని ఇక్కడ ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ కాలనీలో బెస్త కమ్యూనిటీ నుంచి గత 20-30 సంవత్సరాలుగా సాంప్రదాయపరంగా ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం. ఈ కమ్యూనిటీతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా జనరల్గా ఇక్కడ అమ్మవారి తల్లికి ప్రతి సంవత్సరం బోనాల పండుగ జరుపుకొని మరి మళ్ళీ సంవత్సర కాలం పాటు అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మొక్కులు తీర్చుకుంటూ మరి యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటున్నారు. మరి సంతోషమైనటువంటి విషయం. మరి వారందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ వాళ్ళు కూడా గతంలో నేను కౌన్సిలర్గా, మున్సిపల్ కౌన్సిలర్గా 3 సార్లు చేయటం జరిగింది. గతంలో ఈ యొక్క కమ్యూనిటీ వాళ్ళని రాజ్యసభ నిధుల నుంచి మంజూరు చేయించి నిర్మాణం చేయించడం జరిగింది. దీనికి కావలసినటువంటి ఫర్నిచర్ కార్యక్రమాన్ని కూడా భవిష్యత్తులో మా తరపున అందజేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు నల్గొండ పట్టణ కేంద్రంలో పానగల్లు రోడ్లో ఉన్నటువంటి శ్రీనగర్ కాలనీలో బెస్త సంఘం భవనంలో గత 25 సంవత్సరాల నుంచి ముత్యాలమ్మ పండుగ చేయడం జరుగుతుంది. ఈ కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొని దేవతని అష్టైర్యాలతో సుఖ సంతోషాలతో వార్డు ప్రజలు ఉండాలని, కాలనీ ప్రజలతో పాటు పట్టణ ప్రజలు ఉండాలని ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ జరిగింది. గత 3 పరిహారాలు చేసినటువంటి కౌన్సిలర్, ఎంబీసీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు ముఖ్య అతిథులుగా రావడం జరిగింది ఈ కార్యక్రమానికి. అదేవిధంగా టీడీపీ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు వాణిజ్య సెల్ కూరెల్ల విజయ్ కుమార్ గారు కూడా హాజరు కావడం జరిగింది. దీనికి బెస్త సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గుండు వెంకటేశ్వర్ గారి పిలుపు మేరకు రావడం జరిగింది. ఈ కాలనీ వాసులు కానీ, ఈ పట్టణ ప్రజలు కానీ
సుఖ సంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా ముత్యాలమ్మ దేవతను కొలుస్తూ ఉన్నాం. నల్లగొండ పట్టణంలోని వానగారిలోని శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి ముత్యాలమ్మ తల్లి దేవస్థానంలో మరి కాలనీ వాసులు పెద్ద ఎత్తున బోనాల పండుగ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. మరి అదేవిధంగా 20-30 సంవత్సరాల నుంచి బెస్త సంఘం మరి ఇక్కడ నిర్వహిస్తూ ఉంది. అదే మరి దానికి ఈ సంబంధించిన ఈ కాలనీ వాసులకు మరి అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు కూడా కలగాలని కోరుకుంటూ అదేవిధంగా ఉత్సవ కమిటీ వారికి ప్రత్యేకంగా నేను కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. దానికి ముఖ్యంగా మరి గుండు వెంకటేశ్వర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. వారికి వారి కుటుంబానికి కూడా అష్టైశ్వర్యాలు కలిగిస్తూ ఉండాలని ముత్యాలమ్మ తల్లిని వేడుకుంటా ఉన్నాను. మరి పెద్ద ఎత్తున మహిళలు ఇక్కడ కార్యక్రమంలో పాల్గొని బోనం సమర్పించుకోవడం జరిగింది. వారి కుటుంబాలు కూడా అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు కూడా కలగాలని ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ మరి ఇలాంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయడానికి అందరూ కూడా ముందుకు రావాలని మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వారందరికీ కూడా అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు వానగారు శ్రీనగర్ కాలనీలో బెస్త సంఘం తరఫున 30 సంవత్సరాల నుంచి ముత్యాలమ్మకు బోనాలు పెట్టడం జరుగుతుంది. ఈరోజు అందరూ కూడా కాలనీవాసులు కూడా ఇక్కడికే వచ్చి పెట్టడం జరుగుతుంది. ఈ కాలనీవాసులకు అమ్మవారి దీవెనలు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు కలగాలని ఆమెను ప్రార్థిస్తూ అందరూ బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 2వ ఆదివారం శ్రీ ముత్యాలమ్మ అమ్మవారికి ఇష్టమైన మాసం ఇది. ఈ సందర్భంగా గత 20-30 సంవత్సరాలుగా అమ్మవారి బోనాల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి హ్యాట్రిక్ కౌన్సిలర్ అయిన కొండూరు సత్యనారాయణ గారు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నాయకులు కుర్రెల విజయకుమార్ గారు, మా కాలనీ యొక్క బెస్త కుల బంధువులందరినీ సాదరంగా ఆహ్వానించినాం. మా ఆహ్వానం మేరకు విచ్చేసి మా అమ్మవారి దగ్గర వారు టెంకాయ కొట్టి వారు ఈ కాలనీ కాదు ఈ పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా కాలనీలో ఉన్న ప్రజలు అదేవిధంగా నల్లగొండ పట్టణంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ముత్యాలమ్మ అమ్మవారిని మనసారా ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రజలందరికీ ముత్యాలమ్మ తల్లి దీవెనలు లభించాలని ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి అన్నారు. ఆదివారం బోనాల పండుగ సందర్భంగా సూర్యాపేట పట్టణంలోని శ్రీ ఊర ముత్యాలమ్మ అమ్మవారిని ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డిలు దర్శించుకున్నారు. ప్రజలందరికీ ముత్యాలమ్మ తల్లి దీవెనలు లభించాలని ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి అన్నారు. ఆదివారం నాడు బోనాల పండుగ సందర్భంగా సూర్యాపేట పట్టణంలోని శ్రీ ఊర ముత్యాలమ్మ అమ్మవారిని ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డిలు దర్శించుకున్నారు. వారికి ఆలయ కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ పట్టణ ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ అమ్మవారి దయతో సంతోషంగా ఉండాలన్నారు. బోనాల పండుగ సందర్భంగా సూర్యాపేట పట్టణంలోని తిరుమల నగర్ బి మాదారం ముత్యాలమ్మ అమ్మవారిని, కూరగాయల మార్కెట్లో కోటమైసమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డిలు దర్శించుకొని పూజలు నిర్వహించారు. అనంతరం సూర్యాపేట పట్టణంలోని అంబేద్కర్ నగర్ ముత్యాలమ్మ అమ్మవారిని వారు దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా దేవాలయ కమిటీల నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రావణ మాసం సందర్భంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా భక్తులు నల్గొండ పట్టణం నందుగల రామగిరిలో వెలిసిన శ్రీ ముత్యాలమ్మ దేవస్థానంలో ప్రత్యేక బోనాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంవత్సరాల క్రిందట స్వయంభూగా వెలిసిన అమ్మవారికి శ్రావణ మాసం బోనాలు అయ్యగారు ప్రత్యేక పూజ, కుంకుమ పూజలు నిర్వహించారు. శ్రావణ మాసం సందర్భంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా భక్తులు నల్గొండ పట్టణం నందుగల రామగిరిలో వెలిసిన శ్రీ ముత్యాలమ్మ దేవస్థానంలో ప్రత్యేక బోనాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంవత్సరాల కిందట స్వయంభుగా వెలిసిన అమ్మవారికి శ్రావణమాస బోనాలు అయ్యగారు ప్రత్యేక పూజ, కుంకుమ కార్యక్రమాలు నిర్వహించడం పాటు అమ్మవారికి వడుబియ్యాన్ని భక్తులు సమర్పించడం జరిగింది. దీనితో పాటు భక్తులు తమ కోరికలను అమ్మవారు నెరవేరుస్తారన్న సంకల్పంతో కోళ్లు, యాటలు సమర్పించడం జరిగింది. పూజా కార్యక్రమాలని ప్రధాన అర్చకులు అంజయ్య ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఆదివారం సెలవు రోజు కావడంతో అధిక సంఖ్యలో స్వామివారి భక్తులు ఆలయానికి విచ్చేశారు. దీంతో ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది. స్వామివారి దర్శనానికి దాదాపు గంట సమయం పడుతుంది. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఆదివారం సెలవు రోజు కావడంతో అధిక సంఖ్యలో స్వామివారి భక్తులు ఆలయానికి విచ్చేశారు. దీంతో ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది. స్వామివారి దర్శనానికి దాదాపు 2 గంటల సమయం పడుతుంది. ఆర్థిక సేవలు, నిత్య పూజల్లో పాల్గొనే భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ఆలయ పరిసరాలలో భక్తుల సందడి నెలకొంది. నిత్య కళ్యాణం, లడ్డు ప్రసాద కౌంటర్లు, సత్యనారాయణ స్వామి వ్రత మండపం, కొండ కింద కళ్యాణి కట్ట పుష్కరణి, వాహనాల పార్కింగ్ వద్ద భక్తుల సందడి కనిపించింది. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.